హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కేఎఫ్సి స్టైల్లో చికెన్ చేద్దామని కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. కేఎఫ్సి చికెన్ చేయబోతున్నాను ఇప్పుడు. వీటితో పాటు ఎలా చేయడమో చూద్దాం ప్రాసెస్. ఇప్పుడు చికెన్ కడిగేసి పెట్టుకున్నాను. చికెను వీటికి కొంచెం ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మంచిగా పట్టుకుంటుంది ఉప్పు కారం. ఇంకో ఇట్లా పెట్టుకున్నాను. చాలా అలాగే వీటికి కూడా పెట్టుకుంటాను. ముందే కడిగేసి పెట్టుకున్నాను. ఓకే, కావలసిన పదార్థాలు ఏవో చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇవి ఏమేమి కావాలన్నా: కారము, ఇందులో ఉప్పు ఉంది, ఇది ఏమో కార్న్ఫ్లోర్ 1 కప్పు, ఇది మైదా 1 కప్పు, ఇందులో ఏమో ఇవేంటి మిరియాలు దంచి పెట్టుకున్నాను, ఇవేమో ఓట్స్ అండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, 1 నిమ్మకాయ, 1 ఎగ్, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా. ఇంతేనండి. ఇక డీప్ ఫ్రైకి ఎట్లా ఆయిల్లో పోసుకోవాలి అందరూ తెలిసిన విషయం. అది కలిపేసుకున్నాము. ఇప్పుడు కేఎఫ్సి చికెన్ కోసం 3 లెగ్ పీసులు తీసుకున్నాము. ఉండేది ఇద్దరమే, కానీ ఇక 3 తెచ్చుకున్నాము. నిమ్మకాయ కట్ చేసి ఫస్ట్ నిమ్మకాయ పిండుదాం. నిమ్మకాయ మంచిగా ఘాట్లకు పోతే మంచిగా పుల్లగా మంచిగా ఉంటుంది. ఇది కంప్లీట్గా పిండుకుంటాను పుల్లగా మంచిగా రావడానికి. ఓకే, నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం. వన్ స్పూన్ వేసుకున్నా. ఇత్తులు పడ్డాయి కానీ ఏం కాదు, ఇత్తులు పోతాయి, కలుపుకున్నాక అడుగుకి వెళ్ళిపోతాయి అని దిగట్లేదు. ఫస్ట్ మిరియాల పొడి వేసుకుందాము. ఒక స్పూన్ వేసాను. కారం వేస్తున్నాను. 1 స్పూన్ మిరియాల పొడి వేసాను కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకుంటాను. ఎక్కువ అయిందా? సరిపోతుంది. గరం మసాలా మంచిగా స్పైసీగా ఉంటుంది కదా, కేఎఫ్సి అంటేనే స్పైసీగా ఉంటుంది కాబట్టి అన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము. గరం మసాలా సరిపోయింది, మరి పొట్టలో మండుద్ది బాగా వేసుకున్నా కూడా. ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసుకుందాము మంచి స్పైసీనెస్ కోసం. ఇది కూడా కొంచెం వేసుకుందాం, ఇది కూడా ఘాటే ఉంటుంది. కొంచెం అట్లా వేసాను. ఓకే, ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను. చూడండి,
ఇట్లా 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 నలుచుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు ఇట్లా ఘాట్లలోకి వెళ్ళిపోతుంది మనం వేసిన స్పైసెస్, కారం, ఉప్పు అన్నీ. ఇలా ఒక 10 నిమిషాలు ఇట్లా ఇట్లా మసాజ్ చేస్తూ ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తూ అనాలి. నువ్వు ఎప్పుడైనా తిన్నావా కేఎఫ్సీ చికెన్? కేఎఫ్సీ చికెన్ నేను తిన్నాను. తిన్నావా? ఎప్పుడు? సరే వరంగల్కి వెళ్ళినా అప్పుడు తిన్నాను. ఎప్పుడు తిన్నావా? కానీ రెస్టారెంట్లో చాలా బాగుంది కేఎఫ్సీ చికెన్. నేను చాలాసార్లు అనుకున్నా తిందాం కానీ ఎప్పుడూ కుదరట్లేదు, ఎప్పుడు తినలేదు కూడా. దీన్ని అనడం మట్టుగా కానీ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం చేసుడు కూడా అంతే. దీన్ని ఒక అరగంట సేపు మన వీలుని బట్టి 1 అవర్ అయినా ½ అవర్ అయినా పక్కకు పెట్టుకోవాలి. చికెన్ ఇలా కలిపి పెట్టేసుకున్నా. ఓకే, దీనికోసం మనం ఇప్పుడు పిండి అది మిక్సీ చేసుకుందాం. కార్న్ఫ్లోర్ అవి ఇందులో మిక్స్ చేసుకుంటాము. 1 కప్ మైదా, కార్న్ఫ్లోరు, ఇందులోకి మనం సేమ్ చికెన్కి ఎట్లా ఇవన్నీ మిక్స్ చేసుకున్నామో అట్లనే ఇందులో కూడా మిక్స్ చేసుకోవాలి. బయట కూడా పిండి కూడా టేస్ట్ లేకపోతే బాగుంటుంది కదా, అందుకోసం ఉప్పు వేస్తున్నా, సరిపడినంత వేస్తున్నా. ఎట్లుంటుంది 1 స్పూన్ కారం వేస్తున్నా, 1 స్పూన్ జారు, ఇది కొంచెం ఉంది ఇవేంటి మిరియాల పొడి. మిరియాలు నువ్వు చెప్పచ్చు కదా మరి, వాయిస్ మొత్తం. మిరియాల పొడి వేసిన మిగిలింది, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ స్పైసీ కోసం చికెన్ మసాలా, కొంచెం చూడండి ఏమేమి వేసాను. చికెన్ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఇవి ఇందులో అద్ది డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నట్టు. ఇవి పక్కన పెట్టుకున్నాం కదా, ½ అవర్లోపు మనకు వీటి కోసము కూల్ వాటర్ కూడా కావాలి. కూల్ వాటర్ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఇది రెడీ చేసుకున్నాను. కూల్ వాటర్ ఎందుకు కలపాల్సి ఉంటుంది అందులో? కూల్ వాటర్ ఎందుకంటే మనం ఒకసారి ఇది పిండిలో డిప్ చేసిన తర్వాత కూల్ వాటర్లో పెట్టినాం అనుకో పిండి ఊడిపోదు అన్నట్టు చికెన్కి. మళ్ళీ ఒకసారి పిండిలో డిప్ చేసి ఈ ఎగ్ సొన్ ఉంటుంది కదా మళ్ళీ అందులో ముంచేసి ఇవి అంటించినాం అనుకో మనము ఓట్స్, అంత మంచిగా చూడడానికి మంచిగా కనిపిస్తుంది అన్నట్టు ఈ ఓట్స్. అందుకోసం కూల్ వాటర్ కూడా పిండి ఊడిపోకుండా. ఇప్పుడు ఇది ఎగ్ కలుపుకుందాము, ఇది కూడా రెడీ పెట్టేసుకుంటే అయిపోయింది. దీనికోసం ఒక బౌల్లో ఎగ్ వేసుకుంటున్నాను, మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపు ఎగ్, దీన్ని ఇప్పుడు బీట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒకటే ఎగ్ సరిపోతుందా మరి?
మనం తీసుకునే 3 పీసెస్ కదా. 3 పీసెస్ కదా, ఒకటి సరిపోతుందా? ఎక్కువ చేసుకుంటే ఎక్కువ కావాలి క్వాంటిటీ, తక్కువనే కాబట్టి సరిపోయింది. ఇలా ఓకే. కేఎఫ్సీ కోసం పిండి రెడీ, కోటింగ్ కోసం ఎగ్ వైట్ రెడీ, లెగ్ పీసులు రెడీ. ఈ లెగ్ పీసులను ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం. లెట్స్ సీ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు కూల్ వాటర్తో వచ్చేసాను. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసేసుకుందాం తొందరగా. ఆయిల్ పోసి రెడీగా ఉంచుకున్నాను. ఇందులో ఇదిగో చల్లటి నీళ్ళు, పిండి అండ్ చికెన్ ఇక్కడ ఉందని. ఇందులో ఓట్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇవన్నీ రెడీ చేసుకుందాము. చికెన్కి పిండి పట్టిద్దాము. ఈ గిన్నెలో కలుపుకోరాదు కాబట్టి ఎగ్ ప్లేట్లో పోసుకుంటాను. ఓకే, మ్యాగ్నేట్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఇగో మ్యాగ్నేట్ అయింది. ఇది ఎలా చేయడమో చూద్దాం. ఇక ఫస్ట్ మిక్సీ చేసుకున్న పిండి ఉంది కదా, ఇందులో ఇట్లా పెట్టి ఇట్లా జల్లుకోవాలి. మొత్తం ఇట్లా అద్దాలి పిండి మొత్తం. దీనికి ఇట్లా మనం వేసిన ఇప్పటిదాకా కలుపుకున్నంత పిండిలో ఇట్లా దీనికి కారం అవి ఊడిపోకుండా మనం ఇట్లా పిండి గట్టిగా పట్టియాలి. దీనికి పట్టుకుంటుంది. ఇట్లా గట్టిగా అద్దడం వల్ల ఇట్లా మనం ఉప్పు వేసినాం కాబట్టి వాటర్ వస్తుంది. ఇట్లా పిసుక్కుంటూ ఇట్లా పిండి అద్దాలి. ఇప్పుడు అద్దినాం కదా. అంటే దానికి ఎక్కువ అంటుందా? మరి ఎక్కువ అంటుందా? అంటుతుంది, ఊడిపోయే కానీ కూడిపోయింది. ఇలా రెడీ అయిందా? ఇప్పుడు దీన్ని కూల్ వాటర్లో వేయాలి. కూల్ వాటర్లో ఎవడైనా వేస్తాం. ఇలా వేయాలి. తర్వాత తీసేసి 1 నిమిషం తర్వాత మళ్ళీ తీయాలి. ఇలా 1 నిమిషం తర్వాత తీసినామా మళ్ళీ ఇట్లా పిండి అద్దాలి. మళ్ళీ 2 సార్లు అద్దాలా? సెకండ్ ఇది ఇట్లా అద్దుకోవాలి. 10 తర్వాత నూనెలో వేయించాలా? మనం ఎగ్ వైట్ కూడా వేసుకున్నాం కదా, ఎగ్ వైట్ అని తీయాలి. ఈ ఎగ్ ఇప్పుడు ఎగ్లో పెడతా. ఎగ్ మంచిగా కోటింగ్ రావడం కోసం ఈ ఎగ్ ఇందులో వేయడం. ఎందుకంటే ఇలా ఎగ్ వైట్లో వేసిన తర్వాత ఇంకొక ప్లేట్ కావాలి నాకు. ఇగో ఇవి ఉన్నాయి కదా మనకు ఓట్స్, ఇవి అందాలి ఇలా. అంటే ఇప్పుడు ప్లేట్లో పెట్టుకోవడం రెడీ. ఆయిల్ డీప్ ఫ్రైకి లెగ్ పీస్ రెడీ. ఆయిల్లో వేసుకోవాలి. 3 రెడీ అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ఒక ప్లేట్ ఇద్దామా?
పీసులు. ఇప్పుడు ఫ్రై చేద్దాం. గ్యాస్ సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకుందాం. లెగ్ పీసులు కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి ఉడకకపోతే మంచిగా ఉంటాయి కదా, అందుకోసం కొంచెం సిమ్లో పెట్టేసుకొని చేసుకుందాం. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది టైము. అప్పటి వరకు చూద్దాం. చూడండి, నిదానంగా గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను. కొంచెం టైం పడుతుందని నేనే వీడియో తీస్తున్నాను. చిన్నోడు ఏడుస్తుందని ఈయన వెళ్ళిపోయాడు. చిన్నోడు బయట పట్టుకొని తింటున్నాడు, అందుకే నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నాను. నిదానంగా ఫ్రై అవుతాయి కదా, నేనే వెళ్ళమన్నాను. ఇవి కొంచెం లావ్ అయినట్టుగా నాకు అనిపిస్తున్నాయి. నూనె వేసిన తర్వాత ఇట్లా లావ్ అవుతాయా నాకైతే తెలీదు. కొంచెం లావుగా కనిపిస్తున్నాయి ఇవి. లెగ్ పీస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా 2 ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చింది లెగ్ పీస్.